రామరాజు గారు, రండి రండి. అనుకోని అతిథి గారు. చచ్చా, మీరు నాకు అతిథి రామరాజు గారు. మనిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంటే బాగుంటుంది కదా. ఏదైతే బెటర్? ఫ్రెండ్స్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు సీత బాటలో మధుర క్షణాలం మనం మధుర క్షణాలం మనం మధుర క్షణాలం. మనిషిగా పుట్టిన నీలో మానవత్వపు ఛాయలు మచ్చుకైనా లేవా? ఆడదానికి గౌరవం ఇవ్వడం నీ రక్తంలోనే లేదా? నా భార్య విషయంలో నువ్వు చిమ్మిన విషయం ఊరి జనంలోకి పాకి మాటలతో కాటేస్తున్నారు. ఒక నిండు జీవితం మీద అభాండం వేసి బలి చేయటానికి నీకు సిగ్గుగా లేదు? నన్ను ఆగ్రహంతో ఆవేశంతో జరిగిన నీకు తెలిసిన నువ్వు భరించలేని విషయం గురించి నన్ను నిలదీయడానికి స్టేషన్కొచ్చిన నువ్వు అది అడగకుండా సిగ్గుపడి సిగ్గు లేదా అని నన్ను అడుగుతావేంటే? నా భార్య విషయంలో మచ్చ వేసి అన్యోన్యమైన ఆ జంట మధ్యలో కలతలు రేపిన నీ మీద నాకు ఆగ్రహం ఆవేశం రాకుండా ఎలా ఉంటాయి? చల్లకొచ్చి ముంత దాచుకు రామరాజు. నీ భార్య గర్భంలో పెరగబోతున్న బిడ్డకు నేను చేసిన అఘాయిత్యమే అసలు కారణమా అని అడగడానికి వచ్చేది. అది తెలుసుకోకుండా ఇంకేదో మాట్లాడతారేంటి రామరాజు గారు? ఎస్, అది నువ్వు జీర్ణించుకోలేని వాస్తవం. కారణం అదే. రాయ్, నీ నిశ్శబ్దానికి కారణం నా మీద కోపమా? నా రక్తాన్ని తన కడుపులో పెంచుకోబోతున్నా నీ భార్య మీద ద్వేషమా? రై, నీ దరిద్ర మాటలకి తాళం వేసి అసలు సీత కడుపుతున్న విషయం నీకెలా తెలుసురా? ఇంత అమాయకుడు నువ్వు ఊరి పెద్దలా అయ్యావు రామరాజు. సీతను ఎత్తుకెళ్లి ఆమె పవిత్రతను పాడు చేసిన నేను నీ భార్య ప్రతి కదలిక మీద నిఘా పెట్టి తెలుసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? నా రక్తం తన కడుపులో పెరుగుతుంది అంటే సంతోషించకుండా ఎలా ఉంటాను చెప్పు? చంపేస్తాను నిన్ను. అబ్బ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 ా, నన్ను చంపినంత మాత్రాన నిజం అబద్ధం అవుతుందా రామరాజు? నా బిడ్డ తన కడుపులో పెరగకుండా ఉంటుందా చెప్పు? ఒక ఉచిత సలహా ఇస్తాను, తీసుకో. ఇదంతా తలుచుకుని ఆవేశంతో జీవితమంతా రగిలిపోయే బదులు జరిగిందంతా అవాస్తవమని ఒక పీడకలనుకుని మర్చిపోయి సర్దుకుపో. ప్రశాంతంగా ఉంటుంది. ఓకే?
ఎందుకైనా అన్యమనస్కంగా ఉన్నారు? మా పెళ్ళయ్యాక ఎన్ని సంవత్సరాలకి నేను గర్భవతిని అని తెలిసినా ఆ సంతోషాన్ని నాతో పంచుకోలేదు. ఆయన మొహం మీద అసలు చిరునవ్వే లేదు. బిడ్డ పుట్టబోతోంది అన్న హడావిడి లేనేలేదు. అసలేమై ఉంటుంది? అసలు ఎందుకలా ఉంటున్నారు? శుభాన్ని శుభంలా స్వీకరిస్తున్నారా లేక అశుభంగా భావిస్తున్నారా? ఎందుకలా ఉన్నారు? మన పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత మనం విన్న తీపి కబురిది. అది విన్నాక మీ నుంచి నేను ఊహించినంత ఆనందం మీలో లేదు. ఎందుకని? అలాంటిదేం లేదు సీత. లేదు అని సమర్థించుకోకండి. ఏదో ఉంది. నేను ప్రెగ్నెంట్ అవ్వడం మీకు ఇష్టం లేకుండా అన్నా ఉండుండాలి, లేదా ఆ శుభవార్తని మించిన బాధేదో మీ గుండెల్లో అన్నా ఉండుండాలి. నేను మీ భార్యనండి. మన మధ్య దాపరికాలేవి ఉండకూడదు. మీరు నిజం దాస్తున్నారు అంటే మీరైనా తప్పు చేసుండాలి, లేదా నేనైనా తప్పు చేసుండాలి. చెప్పండి, అది ఏంటో చెప్పండి. ఏదైనా ఉంటే అది చెప్పేదే అయితే నేనే చెప్తాను కదా సీత. అయితే మరి మీరు గుడి దగ్గర సరిగ్గా లేరు. తిరిగొచ్చేటప్పుడు నాతో పాటు కారు ఎక్కలేదు. మా అందరితో పాటు ఇంటికి కూడా రాలేదు. ఇప్పుడేమో ఇంత చీకటి పడ్డాక ఇప్పుడొస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఊరికి సంబంధించిన చిన్న గొడవ నాకు కొంచెం చిరాకు పెట్టిస్తుంది అంతే. మనకి తెలిసిన శుభవార్త కంటే అది చాలా చిన్న విషయమే కదా. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు సీత. కానీ కొన్ని సమస్యలు మాత్రం నన్ను వేధిస్తున్నమాట నిజం. అవేంటో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. మీ మాటని కాదని నేను ఏ పని చేయనండి. కానీ మీరు చెప్పింది నేను నమ్మలేను. కానీ ఆ సమస్య మన మధ్య దూరం పెరిగేదే అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే చెప్పేయండి. దాన్ని ముందే క్లియర్ చేసేసుకుందాం. మీరన్నట్టు అది బయట విషయమే అయితే అది మీ ఇష్టం. నిజం దాచేది నేను కాదు సీత, నువ్వే నా దగ్గర ఏమైనా దాస్తున్నావేమో ఆలోచించుకో.
వస్తే సావిత్రి ఆగా ఆగవే ఆగా. ఏమే రాత్రి అనగా వెళ్ళి ఇప్పుడు తిప్పుకుంటా వస్తున్నావేంటే? ఎక్కడికి వెళ్ళావే? అదేంటి మామ అలా అంటావు? రాత్రి గుడి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని దారిలో కారు దిగాను కదయ్యా. ఎవరికి చెప్తున్నావే నీ కౌర్లు? హె, నీ యథవేషాలు నా కాడ కాదు. నీ తమ్ముడికి ఫోన్ చేశా, వాడు మా అక్క ఇంటికే రాలేదని చెప్పాడు. వాడింటికాడ ఏడున్నాడయ్యా? మిల్లికాడికి పనికిపోతేను రాత్రంతా ఆడనే ఉన్నాడు. నీ నాటకాలు నా కాడ సెలవే. రాత్రంతా ఎవరితో కులికి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళారని అబద్ధం చెప్తావా? భోగరాజు, ఏంటా మాటలు? హె, మీరున్నానమ్మా. చెప్పవే, చెప్పు, ఎవడాడు? ఓర్ నాయను, ఏందయ్యా మాటలు? ప్రమాణకంగా చెప్తున్నాను, పుట్టింటికే పోయేస్తున్నా. ఆ? హై, పుట్టింటి నుంచే వస్తున్నానంటోంది కదా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? మీరు ఊరుకున్నాయా? ఈ ఆడవాళ్ళ మాటలన్నీ అబద్ధాలే. హ, చేయాల్సిన లుచ్చా పనులని చేసి మన దగ్గర బొంకుతారు. ఓ, చెప్పవే, మర్యాదగా చెప్పు. రాత్రంతా ఎవరి దగ్గర ఉన్నావు? చెప్పా, కొట్టద్దయ్యా, చెప్పు, చెప్పు, కొట్టద్దయ్యా. చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, 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 భోగరాజు, భోగరాజు, భోగరాజు. మీరున్నారయ్యా? చెప్పవే, చెప్పు. నేను నిజమే చెప్తున్నానయ్యా, కావాలంటే ఎవరినైనా కనుక్కో అయ్యా. ఎవరినే కనుక్కునేది? భార్య ఏం చెప్పినా నమ్మడానికి హె, నేనేమన్నా రామరాజు గారిని అనుకుంటున్నావా? ఏంట్రా బాగుతున్నావు? ఏ? నేనేమన్నా తప్పు అన్నానా? సీతగారిలా ఇది అబద్ధాలు చెప్తే నేను నమ్మను. భార్య చెప్పిన అబద్ధాలు నమ్మడానికి నేనేమి ఎర్రోని కాదు. నిన్ను అబ్బా! అయ్యయ్యా, అట్ట కొట్టద్దయ్యా. ఆగండి! మీరు కొట్టినా చంపినా సరే ఇదే నిజం. ఈ నిజం పోలీసులకు తెలుసు, ఊరి జనానికి తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టుగా మీరంతా నటిస్తున్నారు. ఏవయ్యా, ఊరుకో అయ్యా, మనకు వీళ్ళు ఆశ్రయం ఇచ్చారయ్యా. అయితే మాత్రం నిజం అబద్ధం అయిపోద్దా, తప్పు ఒప్పు అయిపోద్దా? రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి పోండా. హ, వెళ్తాం బాబు. వెళ్ళక మీరు కొట్టినా కూడా ఇక్కడే ఉంటావా ఏంటి? రాయే. క్షమించండి బాబు గారు, వాడేదో తాగి వాగాడు. హ, రావే, వాళ్ళని బతులాడుకునేదేంటి? రా రా.
అడిగే మనిషంటే ఎవరు ముసుగే తొలిగే మిగిలిందా నివురు తుంది ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో తాగుబోతోడు సీతక్కని బావగారిని అలానేసాడేంటి దాక్షాయిని? వాడు తాగుబోతైతే కావచ్చు కాని వాడు అన్న దాంట్లో వాడికి ఊరు జనానికి తెలిసిన నిజం మనకి తెలియకుండా ఇంటి గేటు బయట ఆగిపోయిందంటావా? అంటే అంటే నిజంగా సీతక్కకి ఏదో జరగరాంది జరిగితే అందరికీ తెలిసినా మనకే తెలియలేదంటావా అంటున్నా. నీ ఉద్దేశం రాజశేఖర్ కిడ్నాప్ చేసినప్పుడు ఊరు జనం నింద వేసినట్టు తప్పు జరిగిందంటావా? అని ఖచ్చితంగా అనలేం కాని క్యాలిక్యులేషన్స్ అయితే అదే చెప్తున్నాయి. ఎలా? ఇప్పుడు సీతక్కని రాజశేఖర్ కిడ్నాప్ చేసి నెల అవుతోంది. నిన్న గుళ్ళో అక్కకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తేలింది. అక్కా బావగార్లకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా రాని కడుపు రాజశేఖర్ దగ్గర 3 రోజులు ఉండొచ్చాక వచ్చిందంటే అనుమానాలకి తావిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా. బయట జనానికి ఇది తెలియకపోతే భోగరాజు నోరు జారుడు కదా. నిజమేననుకో. అంటే సీతక్క ఆ చేదు నిజాన్ని బయట పెట్టకుండా కడుపులోనే దాచుకుందంటావా? దాని ప్రకారం అయితే అంతే కదా. మరి అక్కడ సీతక్కకే తెలియకుండా తప్పు జరిగిందా లేక బలవంతాన అయితే జరిగిందా తెలియదు కాని ఏదో అయితే జరిగింది. లోతుగా ఆలోచించి చూస్తే అయ్యుండొచ్చు కూడా. అసలు నిజం తెలిసింది మాత్రం సీతక్కకి రాజశేఖర్కి ఆ పైవాడికే. చూద్దాం కాలం ఏ సమాధానం చెప్తుందో.